అందరూ నమస్కారం. తుని పాప జాహ్నవి కేసులో నిజంగా ఇది మాత్రం భారీ క్లూ. వాళ్ళ పాపకి తాత వరుస అయ్యే వ్యక్తిని నిన్న నర్సీపట్నంలో కారు గుద్దిందట. ఆ కారు కియా కారు, మొత్తం బ్లాక్ ఫిల్మ్ ఉంది, వైట్ కారు. కారుకి వెనకాల నెంబర్ ప్లేట్ లేదు, ఫ్రంట్ నెంబర్ ప్లేట్ ఉంది. ఆయన చెప్పిన దాని ప్రకారం AP39WF1234. నేను క్రాస్ చెక్ చేసి ఇది గాజువాక రిజిస్ట్రేషన్ అని వస్తుంది, వైజాగ్ దగ్గర గాజువాక. బట్ ఏపీలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేర్చుకునే ఛాన్స్ ఉంది. మేబీ పోలీసులు అయితే దీన్ని భారీ క్లూగానే తీసుకున్నారు. కారణం ఏంటంటే ఇదే కారు పాప మిస్ అయిన రోజు, అంటే ఎగ్జాక్ట్గా నెల క్రితం జూన్ 6న అదే CH అగ్రహారంలో తిరుగాడుతూ కనిపించింది. అప్పుడు కూడా ఆ ఊర్లో మొత్తం CCTVలు మొత్తం చెక్ చేసినప్పుడు ఎవరికి అనుమానం రాలా, ఏదో పని మీద కారు తిరుగుతుందని అనుకున్నారు. ఎప్పుడైతే నర్సీపట్నంలో ఆ కారు వీరిని గుద్దటం, ఆ కారులో ఉన్నోళ్ళు కొంచెం బెత్తర చూపులు చూస్తూ భయపడుతూ సడన్గా కారు తీసేసి వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్న మూమెంట్లు గుద్దటం, ఎక్కడో చూసిన ఫీలింగ్ ఉందని చెప్పేసి మరలా వచ్చి CCTV ఫుటేజ్ మొత్తం తీస్తే ఆ రోజు జూన్ 6న CH అగ్రహారంలో ఆ కారు తచ్చాడుతూ ఉంది. సేమ్ వెనకాల నెంబర్ ప్లేట్ లేదు, ముందు నెంబర్ ప్లేట్ ఉంది. కారు వైట్ కారు, కియా కారు, అండ్ మొత్తం బ్లాక్ ఫిల్మ్ వేసింది. ఇది వాళ్ళు ఇచ్చిన భారీ క్లూ. పోలీసులు ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పటి వరకు దే క్లూని కూడా వదలలేదు, ఇప్పుడు దీనిని కూడా వదలము, అది నిజంగానే ఒరిజినల్ నెంబర్ ప్లేటా డూప్లికేటా, అండ్ ఆ రోజు వాళ్ళు ఎక్కడికి వచ్చారు ఏంటి, CCTV ఫుటేజ్ మొత్తం మరలా చూస్తాం, అండ్ నర్సీపట్నం తిరుగుతున్నారు కాబట్టి అక్కడ ఫుటేజ్ కూడా తీస్తాం అని చెప్పన్నారు. ఈ చెప్పిన అతను ఆ పాపకు తాత వరుస అవుతాడు, అండ్ అతనికి దెబ్బలు అయితే తగిలున్నాయి. వీలైతే వీడియో కూడా నేను అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నెల రోజులైన తర్వాత లీడ్ దొరికిందనే భావించాలి. అండ్ ఖచ్చితంగా తప్పు చేసిన వాడు తత్రపాటులోనో భయంలోనో ఏడక్కడ ఈజీ దొరికేస్తాడు. మీరు బాగా క్రాస్ చెక్ చేస్తే వాడు ఎక్కడో నేపాల్లో దొంగతనం చేశాడు, ఇక్కడ వచ్చేసి మామూలుగా ఇంటి వాచ్మెన్ గుర్ఖా అన్నట్టుగా ఎక్కడికో వచ్చాడు పెద్ద ఇంటికి. ఆ ఇంటికి వీళ్ళు వస్తూ పోతూ ఉన్నారు, అంత బాగానే ఉన్నాడు. బట్ పోలీసు ఒక అతను వస్తూ పోతున్న మూమెంట్లో అంతా భయపడుతున్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఆ పోలీసు గమనించాడు. ఇక ఒకరోజు పట్టుకొని గట్టిగా వాయిస్తే అప్పుడు చెప్పాడు అనమాట, ఏమని, అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. అది కూడా ఎలాగా, పోలీసు క్లూ దొరికింది. వీడు నేపాల్ నుంచి వచ్చాడు, కొత్తగా వచ్చాడు, నన్ను చూస్తే భయపడుతున్నాడు, మిగతా చూస్తే భయపడతలేదు. దెన్ వాడు ఫోటో డీటెయిల్స్ అవన్నీ తీసుకొని నేపాల్ పోలీసుతో క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ జరిగిన దొంగతనం గురించి చెప్పారు. అప్పుడు ఇక వీడిని పట్టుకొని లీడ్ మొత్తం ఈ దగ్గర ఇన్ఫెక్షన్ ఉంది కదా, అది అప్పుడు కొడితే కాదు కూడదండి, మరి ఇదేంటని మొత్తం అడిగాడు. అప్పుడు చెప్పాడు నేనే అని చెప్పేసి. సో ఇక్కడ కూడా ఈ కియా కారుకి సంబంధించి పోలీసు ప్రాపర్ విచారణ చేస్తే దొరికే ఛాన్స్ ఉందని నాకైతే అనిపిస్తుంది. సో డే 1 నుంచి అనుకున్నట్టుగానే ఖచ్చితంగా ఇది కిడ్నాపే, అండ్ పాప క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నా. అలా కాదు అన్నప్పుడు మనం డే 1 నుంచి మాట్లాడుతున్న దానిలో ఇదే మాట్లాడు. ఎక్కడైనా మారుమూల పల్లెటూళ్ళల్లో గిరిజన ప్రాంతంలో ఉన్న పిల్లలని కిడ్నాప్ చేసి పట్టుకెళ్ళిపోతారు, ఎందుకంటే వారిని ఎవరు పట్టించుకోరు అన్నట్టుగా ఉంటారు. ఆ బ్యాచ్ కనుక అయినట్టు మాత్రం పాప లేనట్టే. బట్ ఐఎమ్ షూర్ పాప అయితే క్షేమంగానే ఉందని అనిపిస్తుంది. ఖచ్చితంగా పాప త్వరలో రావచ్చని నమ్మకం అయితే కలుగుతుంది ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం.